సార్, తారక్ సార్, ఏంటిది? తాగేసి వచ్చారా? ఇది నాకు కొత్త ఏం కాదు కదా, కానీ కొంతమంది నా జీవితంలోకి వచ్చి పద్ధతులు, కట్టుబాట్లు అనేసి కొత్త కొత్త పదాలు నేర్పించి వెళ్ళిపోతున్నారు. సార్ సార్ సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? లైఫ్ గురించి. ఎందుకంటే వైఫ్ అని నేను పూర్తిగా చెప్పలేను, నాకు అర్హత లేదు. మీకేమైంది? ఎంత తాగినా ఎప్పుడూ నార్మల్గా ఉండేవారు కదా, ఈసారి ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు? నేను సాధారణంగా అలవాటు కొద్దీ తాగేవాణ్ణి, కానీ ఈరోజు బాధతో తాగాను, అందుకే ఫుల్గా ఎక్కింది. అయ్యో తారక్ సార్, తారక్ సార్, ఓకే. ఇంతలా ఎందుకు తాగారు? కనీసం మీ గది వరకైనా వెళ్ళగలరా? అసలు ఏంటి మీ బాధ? వద్దులే, నీకు చెప్పినా అర్థం కాదు, నన్ను వెళ్ళనివ్వు. బాధ ఏంటో చెప్పండి సార్. విందులు విలాసాలే స్వర్గం అని బతికేవాడికి బంధం, అనుబంధం అనేసి అందులో ఉన్న మాధుర్యాన్ని రుచి చూపించి తీరా వాటిని అర్థం చేసుకుని దగ్గరయ్యే క్షణాన ఆ మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుంది? మీరంటుంది నా గురించేనా? నువ్వు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, బాధ ఏంటో చెప్పమన్నావు, చెప్పాను. నేను పుట్టింటికి వెళ్ళిపోతున్న విషయంలో తారక్ సార్ హర్ట్ అయినట్టున్నారు. తారక్ సార్ పరిస్థితులు అర్థం చేసుకుని ఉండొచ్చు, నా గురించి మంచిగా ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ ఇదే ఇంట్లో ఉంటే డబ్బు, అహంకారం ఉన్న మనుషుల్ని చూడాల్సి వస్తుంది. సార్, తారక్ సార్, తారక్ సార్, జాగ్రత్త. నాకెవ్వరు హెల్ప్ అక్కర్లేదు, నా లైఫ్ నేను చూసుకోగలను, నా మెట్లు నేను అయ్యో సార్ సార్ సార్, డోంట్ వరీ, నేను పడనుగా. బంధాలు, బంధుత్వాలు అనే ఊబిలో పడిపోయాను. ఇవేవి తెలియనప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. తెలుసుకున్న తర్వాత ఇదిగో ఇలా బాధే మిగులుతుంది. అయ్యో, ఎక్కిళ్ళొచ్చాయా సార్? నన్నెవరు తలుచుకుంటారు? అమ్మ తలుచుకోదు, డాడీ కూడా ఈ టైంలో హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. ఉండండి సార్, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. సార్, తాగండి. అక్కర్లేదు, వాటరే కదా, నేను తెచ్చుకోగలను. అదేంటి సార్, నేను తీసుకొచ్చిన నీళ్లు తాగకూడదా? నేను మీకు సేవ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, కానీ రేపటి నుంచి నువ్వు ఉండవు కదా, అందుకే వద్దంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇవన్నీ ఎలా చేస్తావు? ఎవరు చేస్తారు? పని వాళ్ళు చేస్తే నాకు నచ్చట్లేదు, అందుకే కొద్ది కొద్దిగా నేను కూడా నా పనులు అలవాటు చేసుకుంటున్నాను. నీకైతే ఏమి ఇబ్బంది లేదు, నువ్వు ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. యూ క్యారీ ఆన్.
నిలవిని ఏం చేస్తున్నావు? రోజు చేసే పనే చేస్తున్నాను సార్. పర్వాలేదు, నేను తీసుకోగలను. రేపు నువ్వు వెళ్ళిపోయాక నేనే కదా ఇవన్నీ చేసుకోవాల్సిందే. కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇదంతా నా బాధ్యత సార్. मम जीवन हेतुना कंठे बध्नामि सत्वरं यूयं नश्यत नश्यता. నీకేదైనా అన్కంఫర్టబుల్గా ఉందంటే దాన్ని తీసేసి ఇదిగో ఇక్కడ చాలా హ్యాంగర్స్ ఉన్నాయి, దానిలో ఏదో దానికి తగిలించేసే. భర్త తాగుబోతైనంత మాత్రాన తాళి విలువ తగ్గిపోతుందా? మీ కంటికి బంగారంలా కనిపించొచ్చు, నాకు మాత్రం ఇది బంధం.